students, today we are going to discuss about the activity life cycle. So first activity ante enti anna chuddam. An activity is an application component that provides a screen with which users can interact in order to do something. ఏ అప్లికేషన్తో అయితే యూజర్ ఇంటరాక్ట్ అయ్యి తన పనిని చేసుకోవాలి అనుకుంటారో అప్లికేషన్తో ఏదైతే ఇంటరాక్ట్ అవుతున్నామో ఆ కాంపోనెంట్నే మనము యాక్టివిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మెసేజ్ అన్నది పంపించాలి. సో మెసేజ్ అన్నది పంపించాలి అంటే మనం నార్మల్ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు, అలాగే మనము వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్ అన్నది పంపించవచ్చు. సో వాట్సాప్ ద్వారా మనం మెసేజ్ పంపించాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, వాట్సాప్ అన్నది ఆన్ చేస్తాం. సో ఆ వాట్సాప్ అన్నది అప్లికేషన్ కాంపోనెంట్. దాంతో మనం చేసే ప్రతి వర్క్ కూడా, అంటే దాంతో మనం ఇంటరాక్ట్ అయ్యేది ప్రతిదీ కూడా ఏమవుద్దంటే యాక్టివిటీ అన్నది అవుద్ది. సో సెకండ్ పాయింట్ చూడండి, ఈచ్ యాక్టివిటీ ఇన్ ఎ గివెన్ విండో ఇన్ విచ్ టు డ్రా ఇట్స్ యూజర్స్ ఇంటర్ఫేస్. సో ఎలా కావాలి అంటే యూజర్ ఇంటర్ఫేస్ కింద మనం ఇంటరాక్ట్ అన్నది అవ్వచ్చు. సో అన్ అప్లికేషన్ యూజువల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ మల్టిపుల్ యాక్టివిటీస్. సో ఒక అప్లికేషన్తో మనం ఓన్లీ వన్ ప్రాసెస్, వన్ యాక్టివిటీ అన్నది చేయం. వీ విల్ డూ మల్టిపుల్ యాక్టివిటీస్. సో ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఏం తీసుకున్నాం, వాట్సాప్ అన్నది తీసుకున్నాం. సో వాట్సాప్లో మనము ఎన్ని యాక్టివిటీస్ చేయగలము, నార్మల్ మెసేజ్ అన్నది పంపించగలం, వీడియో కాల్ అన్నది చేయగలం, వాయిస్ కాల్ అన్నది చేయగలం, లేదా నార్మల్ వాయిస్ మెసేజ్ అన్నది పంపించగలం. సో అయితే ఇప్పుడు మనం పనులు అనుకున్నామో నార్మల్ మెసేజ్, వాయిస్ కాల్, అలాగే వీడియో కాల్, normal voice message, all these will become the multiple activities we are doing by using only one single application. That application we call it as a WhatsApp. So WhatsApp అన్న ఒక్కదాన్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నవి చేస్తున్నాము. సో ఈచ్ టైమ్, నెక్స్ట్ చూడండి, ఈచ్ టైమ్ ఏ న్యూ యాక్టివిటీ స్టార్ట్స్ ద ప్రీవియస్ యాక్టివిటీ is stopped but system preserves the activity in a stack. అంటే మీనింగ్ ఏంటి, మనం ఎప్పుడైతే కొత్త యాక్టివిటీ అన్నది స్టార్ట్ చేస్తామో ప్రీవియస్ యాక్టివిటీ ఏమవుద్ది, మనకి స్టాప్ అన్నది అయిపోద్ది. సో సపోజ్ ఇప్పుడు నేను వాట్సాప్లో చాటింగ్ అన్నది చేస్తున్నా అని చెప్పాను, నేను నా ఫ్రెండ్కి వాట్సాప్లో మెసేజ్ అన్నది పంపించాను. సో వాట్సాప్లో మెసేజ్ అన్నది పంపించిన తర్వాత నేను కాల్ చేయాలి అనుకున్నా. సో నేను ఇప్పుడు ఏ అప్లికేషన్ ఓపెన్ చేస్తా, ఫోన్ని ఓపెన్ చేస్తా, అంటే డైల్ చేయడానికి నెంబర్ డైల్ చేసి నేను కాల్ చేయాలి. అంటే ఇప్పుడు నేను నెంబర్ డైల్ చేస్తున్నప్పుడు ఆ డైల్ యాప్ అన్నది ఓపెన్ చేస్తున్నా. ప్రీవియస్గా నేను చేసిన యాక్టివిటీ ఏంటి, వాట్సాప్. సో ఆ వాట్సాప్లో నేను ఏదైతే చాట్ చేశానో అది కాసేపు అది ఆగిపోయి ప్రీవియస్ యాక్టివిటీ అన్నది స్టాప్ అయ్యి న్యూ యాక్టివిటీ ఏదైతే కాల్ అన్నది చేస్తున్నానో ఆ కాలింగ్ అన్నది నాకు ఓపెన్ అన్నది అవుద్ది. సో న్యూ యాక్టివిటీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ప్రీవియస్ యాక్టివిటీ ఏమవుద్దమ్మా, స్టాప్ అవుద్ది. అంటే వాట్సాప్లో చాటింగ్ చేయడం అన్నది స్టాప్ అవుద్ది. సో స్టాప్ అయ్యిందన్నది మనకి కంప్లీట్గా క్లోజ్ అన్నది అయిపోద్ది. ఏమవుద్ది, యాక్టివిటీలో స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నామో ప్రీవియస్ యాక్టివిటీ అన్నది స్టాప్ మోడ్లో ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ స్క్రీన్ మీద 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ మెసేజ్, నెక్స్ట్ వన్ కాంటాక్ట్స్ అనేది. సో ఈ నార్మల్ మెసేజ్లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ నేను నార్మల్ మెసేజెస్ ఏమైనా వస్తున్నాయా అని చెప్పి చూసుకున్నాను. సో ఎవరికైనా ఆ నార్మల్ మెసేజ్ నేను ఇంకో పర్సన్, అంటే నా ఫ్రెండ్కో లేదా నా రిలేటివ్కో ఎవరికైనా సెండ్ చేయాలి. సో సెండ్ చేయాలన్నప్పుడు ఈ నార్మల్ మెసేజ్ని కాంటాక్ట్లో ఉన్న అనదర్ పర్సన్కి నేను సెండ్ అన్నది చేస్తాను. సో ఇక్కడ నేను ఓపెన్ చేసింది 2 యాక్టివిటీస్. ఒకటి మెసేజ్ అన్న యాక్టివిటీ, నార్మల్ మెసేజెస్ అన్నది ఒక అప్లికేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కాంటాక్ట్స్ అన్నది అనదర్ అప్లికేషన్. సో ఈ మెసేజ్లో ఉన్న మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను కాంటాక్ట్స్లో ఉన్న పర్సన్కి పంపించాలి. సో నేను కాపీ చేసి సెండ్ చేస్తున్నప్పుడు కాంటాక్ట్స్ ఓపెన్ అవుతుంది కాబట్టి మెసేజ్ అన్నది ఏమవుద్ది, వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, అంటే స్టాప్ మోడ్లో ఉండి కాంటాక్ట్కి ఆ మెసేజ్ అన్నది ఫార్వర్డ్ అవుతుంది. సో అయితే ఇప్పుడు నేను 2 అప్లికేషన్స్ ఓపెన్ చేశాను, ఆ అప్లికేషన్స్తో నేను చేస్తున్న పనిని ఏమంటారు అంటే యాక్టివిటీ అని చెప్పి అంటారు. సో ఈ యాక్టివిటీ మొత్తాన్ని కూడా డిఫరెంట్ స్టేజెస్గా మనం డిఫైన్ చేస్తాం. సో దాన్నే యాక్టివిటీ లైఫ్ సైకిల్ అంటాం. సో ఇక్కడ యాక్టివిటీ లైఫ్ సైకిల్ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ యాక్టివిటీ అన్నది లాంచ్ చేసాం, అంటే ఎప్పుడైతే మనం యాక్టివిటీ అన్నది ఓపెన్ చేస్తామో, ఇందాకల ఎగ్జాంపుల్లో నేను తీసుకుంది వాట్సాప్. సో వాట్సాప్ ఎప్పుడైతే నేను క్లిక్ చేసి ఓపెన్ చేస్తానో అప్పుడు నాకు యాక్టివేట్ అయ్యేది ఆన్ క్రియేట్ అన్న మెథడ్ వర్క్ అవుద్దాం. సో ఎప్పుడైతే నేను దాంతో చాటింగ్ అన్నది చేస్తాను,
అంటే నార్మల్ మెసేజ్ కానీ సమ్ అదర్ మెసేజ్ కానీ ఏదైతే సెండ్ చేస్తున్నానో అప్పుడు నేను దాంతో వర్కింగ్ అన్నది స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు ఆన్ స్టార్ట్ మెథడ్ అన్నది ఇన్వోక్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ రెజ్యూమ్ మెథడ్ అంటే ఏంటి, నేను ఇందాక చెప్పా వాట్సాప్ చేస్తున్నప్పుడు నేను ఎవరికైనా కాల్ చేయాలి అనుకున్నప్పుడు డైల్ అన్నది ఓపెన్ చేస్తాను అని చెప్పి. సో అప్పుడు ఈ వాట్సాప్ అన్నది మనకు ఆగి ఫోర్గ్రౌండ్ అంటే స్టార్టింగ్లోకి ఏమొస్తుంది మనకి నెక్స్ట్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీ ఏంటి, డైల్ ఏ కాల్ అన్నది వస్తుంది. సో యాక్టివిటీ రన్నింగ్ అన్నది ఏదైతే ఫోర్గ్రౌండ్లో ఉంటుందో అంటే ఏదైతే మనకి హోమ్ స్క్రీన్లో కనిపిస్తుందో దాన్నే మనం ఏమంటామంటే యాక్టివిటీ రన్నింగ్ అని చెప్పి అంటాం. సో యాక్టివిటీ అన్నది పాస్ అయింది అంటే కాసేపు వెయిట్ అన్నది చేస్తుంది. మనకి విజిబుల్గా ఉంటుంది, మనకి ఏదైతే విజిబుల్గా ఉంటుందో మనకి మొబైల్ ఫోన్లో ఏదైతే కనిపిస్తుందో దట్ యాక్టివిటీ విల్ బీ ఇన్ యాక్టివ్ మోడ్. సో నేను ఎప్పుడైతే స్టాప్ చేసేస్తానో అంటే క్లోజ్ చేసేస్తాను, నాకు ఇంకా వాట్సాప్తో పని లేదు, క్లోజ్ చేసేస్తాను. సో అప్పుడు నాకు ఆన్ స్టాప్ అన్న మెథడ్ అన్నది ఇన్వోక్ అవుతుంది. ఎప్పుడైతే నేను అసలు యాపే వద్దని చెప్పి ఓవరాల్గా తీసేస్తాను అంటే డెస్ట్రాయ్ చేసేస్తాను, అన్ఇన్స్టాల్ చేస్తాను, ఎప్పుడైతే నాకు దాంతో వర్క్ వద్దు అనుకున్నప్పుడు అన్ఇన్స్టాల్ చేస్తాను, దెన్ ఆన్ డెస్ట్రాయ్ మెథడ్ అన్నది ఇన్వోక్ అవుతాం. సో ఇవి స్ట్రైట్గా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది యాక్టివిటీ లైఫ్ సైకిల్ అన్నది 1 by 1 మనకి ఇన్వోక్ అవుతుంది. ఆన్ క్రియేట్ మెథడ్, తర్వాత ఆన్ స్టార్ట్, ఆన్ రెజ్యూమ్, యాక్టివిటీ రన్నింగ్లో అంటే ఫోర్గ్రౌండ్లో ఉన్నప్పుడు యాక్టివిటీ రన్ అవుతుందని చెప్పి. ఇదే కనుక ఇక్కడ చూడండి ఆన్ పాస్ దగ్గర మళ్ళీ మనకి ఒక ఇన్వోక్ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపులే చెప్తున్నా చూడము. వాట్సాప్ ఓపెన్ చేసా, క్రియేట్ మెథడ్ ఇన్వోక్ అయింది, వర్క్ చేస్తున్నా, ఆన్ స్టార్ట్ మెథడ్ ఇన్వోక్ అయింది. ఎప్పుడైతే నేను కాల్ చేస్తున్నానో ఆ వాట్సాప్ అన్నది బ్యాక్గ్రౌండ్లో ఉంది అంటే అప్పుడు ఏ మెథడ్ ఇన్వోక్ అయినట్టు, ఆన్ రెజ్యూమ్ అన్న మెథడ్ ఇన్వోక్ అయినట్టు. రన్నింగ్ నేను కాల్ చేస్తున్నా కాబట్టి నాకు యాక్టివిటీ అన్నది రన్ అవుతుంది ఫోర్గ్రౌండ్లో. సో నేను ఏదైతే వాట్సాప్ బ్యాక్గ్రౌండ్లో పెట్టానో అంటే వెనకాల వెయిట్ చేస్తుందో అది ఆన్ పాస్లో ఉన్నట్టు. ఎప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను మళ్ళీ నేను వాట్సాప్తో చాటింగ్ చేయాలి అనుకుంటాను అప్పుడు ఏమవుద్ది, రెజ్యూమ్లోకి వచ్చి స్టార్ట్ స్టేట్లోకి రెజ్యూమ్లోకి వస్తుంది. సో చూడండి యూజర్ రిటర్న్స్ టు ది యాక్టివిటీ అంటే మనం ఎప్పుడైతే యాక్టివిటీకి బ్యాక్ వెళ్తామో నేను ఓవరాల్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేస్తున్నప్పుడు ఏంటి, వాట్సాప్తో నేను ఇంకొప్పుడు చాట్ చేయను అని చెప్పి అనుకోగానే ఆ యాక్టివిటీని ఏం చేస్తాను, నేను క్లోజ్ అన్నది చేస్తాను. సో క్లోజ్ చేసినప్పుడు నాకు వర్క్ అయ్యే మెథడ్ ఏంటంటే ఆన్ స్టాప్ మెథడ్. సో మళ్ళీ నేను వాట్సాప్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఆ యాక్టివిటీతో నేను వర్క్ చేయాలి, వాట్సాప్లో నేను మెసేజ్ సెండ్ చేయాలంటే అప్పుడు ఆ యాక్టివిటీ ఏమవుద్దమ్మా, రీస్టార్ట్ అన్నది అవుతుంది. అంటే వన్స్ క్లోజ్ చేసింది మళ్ళీ ఓపెన్ చేయాలి అంటే దెన్ ఆన్ రీస్టార్ట్ మెథడ్ విల్ బీ ఇన్వోక్డ్. అలాగే నాకు ఇంకా వద్దు, ఇంకా నేను క్లోజ్ చేసేస్తున్నా, యాక్టివిటీ అన్నది మొత్తానికి నేను కూడా క్లోజ్ చేసేస్తున్నా అనుకుంటే దాన్ని మనము స్టాప్ అన్నది చేసేసి వదిలేయచ్చు. నాకు ఇంకా అసలు యాప్ అన్నదే నాకు అసలు వద్దు అండ్ యాప్ అన్నదే నా మొబైల్ ఫోన్లో ఇంకా అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ యాప్ ఫర్దర్లీ, నేను ఇంకా తర్వాత ఎప్పుడు నేను ఆ యాప్ని యూజ్ చేయాలి అనుకోవట్లేదు, దెన్ వీ విల్ డెస్ట్రాయ్ దట్ యాప్, నథింగ్ బట్ ది అన్ఇన్స్టాలేషన్ ఆఫ్ ది యాప్. సో నెక్స్ట్ దీస్ ఆర్ ది డిఫరెంట్ మెథడ్స్. ఆన్ క్రియేట్ మెథడ్ ఫస్ట్ యాక్టివిటీ క్రియేట్ చేసినప్పుడు, నెక్స్ట్ వచ్చేది ఆన్ స్టార్ట్ మెథడ్ ఎప్పుడైతే మనం స్టాప్ చేసి మళ్ళీ మొదలు పెట్టాలి అనుకుంటామో రీస్టార్ట్ మెథడ్ అన్నది యూజ్ చేస్తాము. ఇప్పుడు ఏ మెథడ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ మెథడ్స్. సో ఆన్ క్రియేట్ కాల్డ్ వెన్ ది యాక్టివిటీ ఈస్ ఫస్ట్ క్రియేటెడ్, ఆన్ స్టార్ట్ కాల్డ్ ఆఫ్టర్ యువర్ యాక్టివిటీ హ్యాస్ బీన్ స్టాప్డ్, ఆన్ స్టార్ట్ కాల్డ్ వెన్ యాక్టివిటీ ఈస్ బికమింగ్ విజిబుల్ మనకి ఎప్పుడైతే విజిబుల్గా ఉంటుందో. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వీ క్యాన్ గో ఫర్ రెజ్యూమ్ మెథడ్ ఆర్ స్టాప్ మెథడ్. రెజ్యూమ్ మెథడ్ అంటే ఏంటి, దాన్ని కాసేపు మనం ఆపుతాం. సో రెజ్యూమ్ మెథడ్ని మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ ఇఫ్ యూజర్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ దట్ యాప్ దెన్ అగైన్ వి విల్ యూజ్ ది స్టార్ట్ చేసి మనం యూజ్ అన్నది చేస్తాం. సో పాస్ అంటే ఏంటి, ఇంకా కూడా ప్రీవియస్ యాక్టివిటీ అన్నది బ్యాక్గ్రౌండ్లోనే ఉంటుంది, మన యాక్టివిటీ మనం చేసుకుంటాం. ఆన్ స్టాప్ కాల్డ్ వెన్ యాక్టివిటీ ఈస్ నో లాంగర్ విజిబుల్ టు ది యూజర్ మనకు అసలు వద్దు, ఇప్పుడు మనం దాంతో వర్క్ చేయము అనుకున్నప్పుడు వి విల్ గో ఫర్ స్టాప్ మెథడ్. వెన్ యూజర్ డోంట్ వాంట్ టు సీ దట్ యాప్ ఇన్ అవర్ అంటే ఏంటి, ఇన్ అవర్ మొబైల్ ఇంకా అసలు వద్దు ఆ యాప్ అన్నదే యూజ్ చేయకూడదు అంటే దెన్ వీ విల్ గో ఫర్ డెస్ట్రాయ్ మెథడ్. సో
సో హియర్ ఈస్ దిస్ సమ్ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ అన్ యాక్టివిటీ ఫస్ట్ లోడ్స్, సో ఎప్పుడైతే ఫస్ట్ యాక్టివిటీ లోడ్ అవుద్దో అప్పుడు వర్క్ అయ్యే ఆన్ క్రియేట్, ఆన్ స్టార్ట్, ఆన్ రెజ్యూమ్. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను చూడండి. వెన్ యూ క్లిక్ ఆన్ ఫోన్ బటన్ ద యాక్టివిటీ గోస్ టు ది బ్యాక్గ్రౌండ్ అండ్ బిలో ఈవెంట్స్ విల్ బీ కాల్డ్. సో ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు అంటే ఏంటి, వాట్సాప్ అన్నది యూస్ చేస్తున్నప్పుడు స్టార్ట్ చేసాము, రెజ్యూమ్ చేసాము. సో ఎప్పుడైతే నేను కాల్ చేయాలి అనుకున్నానో అప్పుడు ఆ ప్రీవియస్ యాక్టివిటీ అన్నది ఏంటమ్మా, ఐదర్ పాస్ మోడ్లో అయినా ఉంటుంది లేదంటే స్టాప్ మోడ్లో అయినా ఉంటుంది. ఎప్పుడైతే నేను కాల్ మాట్లాడడం అయిపోయిందో ఎగ్జిట్ ది ఫోన్ డైలర్ ద బిలో ఈవెంట్స్ విల్ బీ కాల్డ్. రీస్టార్ట్ అవ్వచ్చు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, రెజ్యూమ్ మెథడ్ అయినా అవ్వచ్చు. వెన్ యూ కాల్ ది బ్యాక్ బటన్ అయిపోయింది అని అనుకున్నప్పుడు మనం పాస్ చేయొచ్చు లేదా స్టాప్ చేసేయచ్చు. ఇంకా అవసరం లేదు అనుకుంటే కనుక వీ క్యాన్ డెస్ట్రాయ్ దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది యాక్టివిటీ లైఫ్ సైకిల్. సో మనం ఏ అప్లికేషన్తో అయితే మనము ఏ అప్లికేషన్ కాంపోనెంట్తో అయితే ఇంటరాక్ట్ అవుతున్నామో దాన్ని మనము ఏమంటామో యాక్టివిటీ అంటాము. ఒక అప్లికేషన్ అన్నది ఓపెన్ చేస్తే వీ కెన్ పర్ఫామ్ మల్టిపుల్ యాక్టివిటీస్. ఎగ్జాంపుల్ వాట్సాప్ అన్నది అప్లికేషన్ కాంపోనెంట్. దాంతో మనం చేసే మల్టిపుల్ యాక్టివిటీస్ ఏంటి, మనము మెసేజ్ అన్నది సెండ్ చేయొచ్చు, కాల్స్ చేయొచ్చు, అంటే వాయిస్ కాల్ ఆర్ వీడియో కాల్స్ చేయొచ్చు, లేదా వాయిస్ మెసేజెస్ పంపించచ్చు. ఆల్ దోస్ విల్ బీ ది multiple activities which we are going to be perform with the single application, that is nothing but the WhatsApp. Okay, thank you.